హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు నేను ఎరిట్ హాస్పిటల్లో ఉన్నానండి. నాతో పాటు కన్సల్టెంట్ పీడియాట్రిక్స్ డాక్టర్ విఘ్నత సజ్జా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ వెరీ ఫైన్ మ్యామ్. ఈరోజు అసలు చాలా కామన్ మిస్టేక్స్ పేరెంట్స్ చేసేవి మీ ద్వారా నేనే ఒక పేరెంట్గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు చెప్పే సమాధానం కోట్ల ప్రజలకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది మ్యామ్. బికాజ్ జనరల్గా చాలా ఫీవర్ వచ్చినప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఒక సిరప్ తీసుకుంటాము, అంటే ఎప్పుడో ఉన్న ప్రిస్క్రిప్షన్ని ముందు పెట్టుకొని ఆ ప్రిస్క్రిప్షన్ తగ్గట్టు ముందు ఫీవర్ వచ్చిందంటే సీజనల్ ఫీవర్ అంటేనే ఇప్పుడు ఫీవర్ ఆఫ్టర్ కరోనా అంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ప్యానిక్ అయిపోతున్నాం పేరెంట్స్ అందరం. సో పాత ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ డోసేజ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఫీవర్ వచ్చినప్పుడు అండి దెర్ ఆర్ 3-4 కామన్ మిస్టేక్స్ దట్ పేరెంట్స్ ఆర్ కేర్ గివర్స్ డూ. అంటే ఏదో పిల్లలకి హాని చేద్దాం కాదు, వాళ్ళ దృష్టిలో మంచి చేద్దామనే చేస్తారు. బట్ దాని వెనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్. ఫీవర్ రాగానే ఫస్ట్ అండి తల వేడిగా ఉంది, జ్వరం అనుకొని క్రోసిన్ ఇచ్చామంటారు. ఆర్ కొంచెం వేడిగా అనిపించింది ఒళ్ళు రోజు కన్నా, సో క్రోసిన్ ఇచ్చేసాం, మాకు ఎంత వచ్చిందో తెలియదు అంటారు. దట్ ఈస్ నాట్ రైట్ అండి. ఎప్పుడైనా థర్మామీటర్తో టెంపరేచర్ చెక్ చేసి 100 and 100 అబవ్ ఉంటేనే అది ఫీవర్. 99.6 అబవ్ ఉంటే ఫీవర్ స్టార్ట్ అవుతున్నట్టు. 99 ఉంది, 99.1 ఉంది, అందుకని ఇచ్చేసాము. ఇదంతా కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొన్ని ఫీవర్స్లో మనకి ఇప్పుడు బ్యాక్టీరియల్ ఫీవర్సే ఉన్నాయి, 100, 101 అట్లా స్టార్ట్ అవుతాయి, హై గ్రేడ్ ఫీవర్స్గా వెళ్తాయి. వైరల్స్ ఉన్నాయి, చాలా హై గ్రేడ్తో స్టార్ట్ అవుతాయి, తర్వాత స్లోగా మెడిసిన్ ఇచ్చాక తగ్గే కొద్దీ. సో మనకేంటంటే ఎంత ఫీవర్ వచ్చింది, ఎన్ని గంటలకు ఒకసారి వచ్చింది అన్నది తెలుసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటాయి, వేగ్గా లేకుండా. ఈవెన్ ఫర్ ది డాక్టర్, ఫర్ ది పేషెంట్, ఫర్ బోత్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ వన్ థింగ్. ఎప్పుడైనా థర్మామీటర్తో చెక్ చేయాలి. ఒళ్ళు వేడిగా ఉంది కదా అని చెప్పేసి సిరప్ వేసేయకూడదు. థర్మామీటర్తో చూడటం చాలా, మనకు ఆ టెంపరేచర్ ఎంత వచ్చింది అన్నది తెలిస్తే దట్ విల్ హెల్ప్ డాక్టర్ very much in diagnosing and giving the proper treatment. Super, okay. That's first thing. Second thing వచ్చేసి డోసేజ్ అండి. ఇప్పుడు మనం ఒక స్టేబుల్ వెయిట్లో ఉంటాం అడల్ట్స్. ఎప్పుడైనా డోలో 500, డోలో 650 ఇలాంటివి వేసేసుకుంటాం. పిల్లల్లో అట్లా కాదండి. దేర్ వెయిట్ కీప్స్ చేంజింగ్ అండ్ డోస్ కీప్స్ చేంజింగ్ బేస్డ్ ఆన్ ద వెయిట్. వయసు పెరిగే కొద్దీ వెయిట్ పెరుగుతారు. ఎస్పెషల్లీ ఫస్ట్ 2 years లో నెలలోనే డిఫరెన్స్, చాలా వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఫీవర్ వచ్చింది, డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎందుకు, ఫీవరే కదా మనం ఇప్పుడు డాక్టర్ వరకు ఏం వెళ్తాం, ఫోన్ చేసి ఏం కనుక్కుంటాం, ముందు ప్రిస్క్రిప్షన్ చూస్తారు, ఒక 3-4 months బ్యాక్ ప్రిస్క్రిప్షన్ చూసి ఫీవర్ వస్తే ఇంత వేయండి అని ఉంటుంది, అదే సేమ్ డోస్ వేసేస్తారు. బట్ ఇప్పుడు పెరుగున్న వెయిట్కి ఆ డోస్ తక్కువ డోస్ అవుతుంది. సో తక్కువ డోస్ అయ్యేసరికి బాడీకి ఫీవర్ తగ్గడానికి ఎంత డోస్ అవసరమో దానికన్నా తక్కువ డోస్ వెళ్ళింది. సో ఫీవర్ తగ్గలేదు అని చెప్పి మెఫ్తాలు, ఇబ్యూజెసిక్ ఇలాంటి సిరప్లని, ఆ సిరప్లతో తప్పేం లేదండి, కానీ అవి ఎప్పుడు ఇవ్వాలో డాక్టర్కి తెలుసు. 103, 104 అబవ్ ఉండి ఫీవర్ తగ్గట్లేదు నార్మల్ క్రోసిన్తో, అలా ఉన్నప్పుడు అవి ఇస్తాం. బట్ వీళ్ళు ఏం చేస్తారు, 100, 101 కూడా తగ్గలేదు, తక్కువ డోస్ ఇచ్చారు అందుకని తగ్గలేదు, అప్రోప్రియేట్ డోస్ ఇస్తే తగ్గుతుంది. వెంటనే ఆ మెడిసిన్స్ వేరే మెడిసిన్స్కి జంప్ అయిపోవడం, డాక్టర్ని మార్చేయడం, ఇట్లాంటి థింగ్స్ అన్ని చేస్తుంటారు అనమాట. అన్నెసరీ యూజ్ ఆఫ్ అదర్ మెడిసిన్స్, మిస్యూజ్ ఆఫ్ అదర్ మెడిసిన్స్ బేసికల్గా. సో టు అవాయిడ్ దట్ ఎప్పుడైనా కరెంట్ వెయిట్ ఏంటి, ఆ వెయిట్కి తగ్గ డోస్ డాక్టర్ దగ్గర తీసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి వెరీ కామన్ అండి, ఐ హ్యావ్ సీన్ ద వర్స్ట్ కేసెస్ ఈ కాంటెక్స్లో. డ్రాప్స్కి సిరప్స్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. డ్రాప్స్లో సిరప్లో డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెడిసిన్ ఉంటుంది. పారాసిటమాల్లో 100 mg 1 ml, డ్రాప్స్లో 1 ml 100 mg ఉంటుంది. సిరప్లో 5 ml 250 mg ఉంటుంది. డాక్టర్ వచ్చి సిరప్ 3 ml వేయమంటారు. ఓకే, అంటే సిరప్ 3 ml ఏమంటే పేషెంట్ ఉండి వాళ్ళ దగ్గర డ్రాప్స్ ఉంటాయి ఇంట్లో ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ సిరప్ ఏం కొంటాం, మన దగ్గర ఆల్రెడీ క్రోసిన్ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఆ డ్రాప్స్ 3 ml వేస్తారు. ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ డోస్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. అది ఒక్కసారి కాదండి, 4 hours once 6 hours once ఫీవర్ వచ్చినప్పుడల్లా వేస్తారా. ఓవర్ 2 days చాలా ఎక్సెస్ డోస్ వెళ్ళిపోయి లివర్ ఫెయిల్ అయిపోయి వచ్చిన కేసులు కూడా ఉన్నాయన్నమాట మా దగ్గర. సో అట్లాంటివి అవాయిడ్ చేయడానికి ఈ సిరప్స్ డ్రాప్స్ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా డాక్టర్ డ్రాప్స్ రాసారా, సిరప్ రాసారా, మన దగ్గర సిరప్ ఉందా, ఈ సిరప్లో కూడా కాన్సన్ట్రేషన్స్ వేరుంటాయి, P250, P125
అట్లా వేరువేరుగా ఉంటాయి అన్నమాట. సో దాన్ని డాక్టర్ రాసిందేనా మనం ఇస్తుంది, ఆ డాక్టర్ని ఒకసారి కరెక్ట్గా డ్రాప్సా సిరప్పా కన్ఫ్యూజన్ లేకుండా కనుక్కొని అది కొనుక్కొని అది తీసుకోవాలి. ఒకటి ఉన్నప్పుడు ఆ ఒకటే వాడుకోవాలి, జంప్ చేసి పాతది క్రోసిన్ ఉంది ఇలాంటివి చేయకుండా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఒకసారి బాటిల్ ఓపెన్ చేశాక మనం ఎక్స్పైరీ డేట్ అనేది 2-3 years వరకు ఉంటుందండి, కానీ ఓపెన్డ్ బాటిల్ అనేది 1 year లోగా వాడేసేయాలి. 1 year దాటాక అది ఎక్స్పైరీ డేట్ ఇంకా ఉన్నా కూడా బెటర్ టు అవాయిడ్ యూజింగ్ ఇట్. అదే యాంటీబయాటిక్స్ ఉంటాయి, మనం పౌడర్ ఇచ్చి సెపరేట్గా వాటర్ ఇచ్చి మిక్స్ చేసుకొని చేస్తాం. అలాంటివి అయితే అసలు ఒకసారి ఓపెన్ చేశాక 1 weekలో వాడేసి పడేసేయాలి. 1 week తర్వాత యూ షుడ్ నాట్ యూజ్ ఇట్. దీస్ ఆర్ ఐ థాట్ కొంచెం కామన్ మిస్టేక్స్ ఫీవర్ వచ్చినప్పుడు పేరెంట్స్ చేసేది. అండ్ దెన్ జనరల్గా కూడా వైపింగ్ చేస్తూ ఉంటామండి మనం. ఆ వైపింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఏ డిగ్రీ దాటితే వైపింగ్ స్టార్ట్ చేయాలి? వైపింగ్ అనేది స్పెసిఫిక్గా టెపిడ్ స్పంజింగ్ అంటామండి. స్పాంజ్తో కానీ తడిబట్టతో కానీ బేబీని తుడుస్తాం. అది స్పెసిఫిక్గా ఈ టెంపరేచర్ వస్తేనే చేయాలి అనేం లేదు. అంటే బిలో 100 ఉంటే చేయకూడదు అని మాకు నోషన్, జనరల్ నోషన్. అసలు బిలో 100 ఉంటే ఫీవరే కాదు కదా, మనకి 100 and above ఉంటేనే ఫీవర్. మాకు టెన్షన్ 99 రాగానే కంగారు. టెపిడ్ స్పంజింగ్ చేయడంలో తప్పేం లేదండి, దట్ ఈస్ నాట్ ఎ మెడిసిన్ దట్ యువర్ అన్నెసరీ గివింగ్. కానీ స్పంజింగ్ చేసేటప్పుడు ప్రికాషన్స్ ఏంటంటే బాగా చల్లటి వాటర్తో చేస్తారు కొంతమంది, తొందరగా వేడి తగ్గిపోతుంది. దట్ ఈస్ అ మిస్టేక్. అమ్మో చల్లటి నీళ్ళతో చేయకూడదు తప్పన్నారు డాక్టర్ నుంచి, వేడి నీళ్ళతో చేస్తారు. అలా కాదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్, నార్మల్ ట్యాప్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్తో తడిబట్ట వేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు 103 ఫీవర్ ఉందండి, క్రోసిన్ వేసారు, ఒక 30-40 minutesకి 100.6 తగ్గింది, బట్ ఇంకా జ్వరం ఉన్నట్టేగా. ఒక మదర్కి అది ఇంకా జ్వరం ఉంది, అమ్మో తగ్గలేదు, ఇంకో సిరప్ వేసేద్దాం, అలాంటప్పుడు క్రోసిన్ వేసాము, ఇంకా 2 degrees తగ్గిందండి, దట్స్ అ గుడ్ రెడ్యూస్ ఇన్ ఫీవర్. బట్ స్టిల్ పేరెంట్స్ కి అమ్మో ఇంకా 100 ఉంది, జ్వరం ఉంది, అమ్మో పిల్లడోళ్ళు కాలిపోతుంది అని కంగారు పడుతుంది. అట్లాంటి టైంలో స్పంజింగ్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా, ఒక 1/2 hour 40 minutes స్పంజింగ్ చేస్తే టెంపరేచర్ తగ్గుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెఫ్తాల్, ఇబ్యూజెసిక్ అలాంటివన్నీ, అవేంటంటే ఎక్కువ 103, 104 వచ్చినప్పుడు వాడాలి తప్పనిసరి పరిస్థితుల్లో. అలాంటి అవేంటంటే ఎక్కువగా అట్లాంటి మెడిసిన్స్ కిడ్నీని, లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఫ్రీక్వెంట్ గా క్రోసిన్ వాడినంత ఈజీగా అవి వాడకూడదు. సో ఈ టెపిడ్ స్పంజింగ్ చేసుకుంటే టెంపరేచర్ తగ్గించుకోవచ్చు. మ్యాజిక్ ఏం కాదండి, ఏంగానే 10 నిమిషాల్లో 104 నుంచి నార్మల్కి రావడం అంటే you need to give body time, trust the body, trust the child's body and the system. మరి అలాగే చలి జ్వరం వస్తూ ఉంటుంది కొంతమందికి, వణుకుతా ఉంటారు, అప్పుడు కూడా స్పాంజింగ్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, హాట్ వాటర్ తో చేయకూడదు, చలి ఉంది కదా అని కోల్డ్ వాటర్ తో చేయకూడదు. అండ్ ఆల్సో కొంతమంది చెమటలు పడితే జ్వరం తగ్గిపోతుందని కిటికీలు వేసేసి, స్వెటర్లు వేసేసి, మఫిన్స్, క్యాప్స్ వేసేసి చెమట పట్టేస్తే జ్వరం తగ్గుతుంది. దట్ విల్ నాట్ హెల్ప్ ద బేబీ. ఎప్పుడైనా సిక్గా ఉన్న బేబీకి వెల్ వెంటిలేటెడ్ రూమ్లో ఉంచి కంఫర్టబుల్గా ఉంచాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ని చెమటలు పట్టించేస్తే జ్వరం. క్రోసిన్ వేసాక వచ్చే చెమటలు అనేది కరెక్ట్ అండి, అంతేగాని మనం చెమటలను ఇండ్యూస్ చేసేసి ఎక్కువ దుప్పట్లు కప్పేసి చెమటలు వస్తే జ్వరం తగ్గుతుంది అనేది అగైన్ ఇట్స్ మిస్టేక్. ఓకే, హౌ అబౌట్ కోల్డ్ అండ్ కాఫ్ టైంకి మనం చేసే కామన్ మిస్టేక్స్? కోల్డ్ అండ్ కాఫ్, దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ వెరీ కామన్ థింగ్ దట్ వీ సీ ఇన్ చిల్డ్రన్. అసలు ఇప్పుడైతే ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కోవిడ్లో ఇంట్లో ఉండి పిల్లలు they didn't get exposed to the regular common allergens and antigens. ఇప్పుడు బయటకు వస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, కంటిన్యూస్గా ఏదో ఎవరితో మాట్లాడినా మొన్నే జలుబు తగ్గింది, 4 రోజుల గ్యాప్ మళ్ళీ జ్వరం, జలుబు, మళ్ళీ జలుబు, దగ్గు, ఇట్లా ఏదో ఒకటి చెప్తున్నారు. సో ఇన్నిసార్లు వస్తుంటేనండి డెఫినెట్గా పేరెంట్స్కి అయినా అన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే టైం వోంట్ పర్మిట్, లాట్ ఆఫ్ థింగ్స్ కుదరక ఏం చేస్తారు, సొంతంగా మెడిసిన్స్ ఇచ్చేస్తారు. కోల్డ్ కాఫ్కి సంబంధించి ఇంతకుముందు వాడిన ఎవరో ఫ్రెండ్కి డాక్టర్ ఇచ్చారని అట్లా కాదండి. చెస్ట్ చెక్ చేయాలి ఎప్పుడు, అది చెస్ట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఆర్ వీజ్ ఏమైనా ఉందా, అది ఆస్తమా వలన ట్రిగర్ అయిన కోల్డ్ అండ్ కాఫా, ఇట్లాంటివి మనం చెక్ చేసుకొని మెడిసిన్ అప్రోప్రియేట్గా డాక్టర్ ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు స్ట్రెస్, ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటారు, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, మనం ఈ ఫ్రూట్స్ పెట్టకూడదు, పాలు పట్టద్దు, పెరుగు పెట్టద్దు, వీటికి ఎక్కువ అవుతుంది. ఎనీథింగ్ దట్ ఈస్ కోల్డ్ అండ్ షుగరీ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ కోల్డ్ అండ్ కాఫ్. అంటే స్వీట్స్, చాక్లెట్స్, ఈ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటివి. బట్ యూ కెన్ గివ్ ఎనీ ఫ్రూట్ టు ద చైల్డ్ వెన్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్
కోల్డ్ అండ్ కాఫ్ బికాస్ ఫ్రూట్స్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, ఇట్లాంటి వైటమిన్స్ అన్నీ ఉంటాయండి. అండ్ దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఫైట్ ద వైరస్ ఆర్ బ్యాక్టీరియా. రా ఫ్రూట్ ఇవ్వాలి, జ్యూసెస్ రూపంలో ఇవ్వకూడదు. yes. So fruits ఇవ్వచ్చు. అండ్ కోల్డ్ అన్లెస్ ద బేబీ ఈస్ హ్యావింగ్ ఎనీ అలర్జీ టు డైరీ ప్రొడక్ట్స్, మనం పాలు పెరుగు కూడా ఇవ్వచ్చు. ఎస్, పెరుగు కూడా నైట్ టైం ఇవ్వద్దు, జలుబు ఉంది లాట్ ఆఫ్ ఇట్స్ మిత్ అండి. దట్ వోంట్ హెల్ప్, ఐ మీన్ దట్ వోంట్ కాజ్ ఎనీ ఇంకా ఎక్స్ట్రా దాని వల్ల ఏమి మైనస్ రాదు, మైనస్ అయితే చైల్డ్ కి బెనిఫిటే చేస్తుంది. చైల్డ్ కి బెనిఫిట్ ఏనండి. ఇప్పుడు ఏంటంటే రోజు తినే పెరుగు ఇస్ అ కంఫర్టింగ్ ఫుడ్. పెరుగు కానీ పాలు కానీ కొంచెం కంఫర్టింగ్ ఫుడ్ పిల్లలకి. ఇప్పుడు తినట్లేదన్నా అవి తాగుతారు. అది కూడా మనం అవాయిడ్ చేసేస్తే న్యూట్రిషన్ ఎఫెక్ట్ అయిపోద్దండి. న్యూట్రిషన్ ఎఫెక్ట్ అయ్యే కొద్దీ డిలే ఇన్ రికవరీ అండ్ ఇమ్యూనిటీ తగ్గిపోవడం, మళ్ళీ ఇంకొక వెంటనే ఈ ఇన్ఫెక్షన్ లో ఒక వైరల్ ఉంటుంది, వెంటనే ఇంకో బ్యాక్టీరియల్ యాడ్ చేసేస్తారు. సో న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏది తింటే అది, అలాంటి చాక్లెట్లు బిస్కెట్లు కాదు, ఏది తింటే అది అన్నం తింటున్నారు. అది పథ్యాలు ఏం అవసరం లేదండి. ఇది తినకూడదు, అది తినకూడదు, ఈ కూరగాయ తినాలి, మసాలా ఎక్కువ మసాలా అవాయిడ్ చేయండి. అంతేగాని చికెన్ అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్, ఎగ్ తింటే అరగదు. మా ఇంట్లోనే నేను చూస్తాను, పెద్దవాళ్ళు ఎగ్ తింటే అరగదు, జ్వరం కదా పిల్లాడికి, ఎందుకు ఎగ్ ఇస్తున్నాం, అట్లా ఏం లేదండి. ఎగ్ అంటే జనరల్ గా జాండిస్ వస్తుంది నాన్ వెజ్ తింటే, ఫీవర్ లో, హై గ్రేడ్ ఫీవర్స్ లో అంటారు కదా, అట్లా ఏం లేదు. ఇట్స్ అ మిత్. సో ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్ ఇన్ హై న్యూట్రిషన్ యూ కెన్ గివ్ టు ద చైల్డ్ when the child is sick. You don't have to divide the kid of just digestive, మంచిగా డైజెస్ట్ అయ్యేలాగా డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా వామిటింగ్స్ అట్లా ఉన్నాయంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఏదైనా ఇలా ఎక్కువ పెట్టేయడం, ఫోర్స్ చేసి పెట్టడం. డోంట్ ఫోర్స్ ద చైల్డ్, బట్ గివ్ వాట్ ఎవర్ ద చైల్డ్ వాంట్స్. ఇట్లాంటి రెగ్యులర్ కంఫర్టింగ్ ఫుడ్స్, పెరుగని నేను తింటున్నాడు శుభ్రంగా అంటే పెట్టండి. సంథింగ్ గోయింగ్ ఇన్సైడ్ ఇస్ బెటర్ దాన్ నాట్ గివింగ్ ఎనీథింగ్ అండ్ ఎఫెక్టింగ్ ద చైల్డ్స్ న్యూట్రిషన్, విచ్ విల్ డిలే ద రికవరీ. ఇంకొకటి అండి, కాఫ్ సిరప్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాడేస్తారు. ఏ సిరప్ దొరికితే సారీ అవునండి. బీయింగ్ అ పేరెంట్స్ నేను కూడా ఇది తగ్గట్లేదు, అబ్బా ఇది తగ్గట్లేదు కదా, నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళిపోతాను. బట్ ఇంతకు ముందు ఇది ఇచ్చారు, మా ఫ్రెండ్ వాళ్ళకి ఇది ఇచ్చున్నారు, వాళ్ళకి తగ్గింది, వాళ్ళ కాఫ్ వేరు, మన కాఫ్ వేరండి. నో, ఐ టోటలీ అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ అ పేరెంట్స్ సైడ్ బికాస్ ఐఎమ్ ఆల్సో అ పేరెంట్. అరే తగ్గిపోవాలి తొందరగా, పిల్లలు బాగా చూడలేకపోతున్నాం అనుకుంటా. బట్ మంచి చేస్తున్నాం అనుకుంటూ హాని చేస్తున్నాం అనమాట తెలియకుండా. బికాస్ కాఫ్ సిరప్స్లో కాఫ్ సప్రెస్ చేసే కాఫ్ సిరప్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టరెంట్ కాఫ్ సిరప్స్ ఉన్నాయి. వెట్ కాఫ్ ఉన్నప్పుడు యూజువల్గా ఎక్స్పెక్టరెంట్ కాఫ్ సిరప్స్ ఇస్తాం. డ్రై కాఫ్ ఉన్నప్పుడు సప్రెసెంట్ కాఫ్ సిరప్స్ ఇస్తాం. అది తెలియదు కదా పేరెంట్స్కి, వెట్ కాఫ్ ఏది, డ్రై కాఫ్ ఏది సప్రెసెంట్, ఏది ఎక్స్పెక్టరెంట్ ఇది తెలియదు. సో ర్యాండమ్గా దొరికిన కాఫ్ సిరప్స్ అన్ని ఇస్తారు. వెట్ కాఫ్, తడి దగ్గు ఉన్నప్పుడు కాఫ్ సప్రెసెంట్ ఉన్న కాఫ్ సిరప్స్ ఇస్తే టెంపరీగా మీకు 2 రోజులు దగ్గు తగ్గినట్టే ఉంటుంది. అబ్బా తగ్గిపోయింది, ఆ డాక్టర్ ఇది వద్దన్నారు కానీ ఇది వేస్తే బాగా తగ్గింది అనిపిస్తుంది. బట్ ఇన్ఫెక్షన్ రిపీట్ అవుతుందండి. వితిన్ 3-4 days మళ్ళీ దగ్గు వస్తుంది. ఒక 2-3 వారాలు కంటిన్యూస్ దగ్గు ఉండడం, ఇన్ఫెక్షన్ పోవడం, అప్పుడు అనవసరంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మీద కొత్త ఇంకో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాడ్ అవ్వడం, ఇమ్యూనిటీ తగ్గు ఉంటుంది కదా, ఇంకో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాడ్ అవ్వడం, ఆ కాఫ్ ఇంకా ప్రొలాంగ్ అవ్వడం, ఇలాంటివి అవుతుంటాయి. హౌ అబౌట్ డయేరియా, వామిటింగ్స్, మోషన్స్ అండ్ ఆల్? వామిటింగ్, డయేరియాలో వచ్చేసి డీహైడ్రేషన్ అండి. డీహైడ్రేషన్లో ఏం చేస్తారు, మనం లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవ్వమంటాం. ఒక 2 రోజుల తర్వాత తీసుకొస్తారు, చాలా ఫ్లూయిడ్స్ ఇచ్చామండి. ఎట్లాంటి ఫ్లూయిడ్స్ అంటే ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటివి ఇస్తారు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసే ఫ్లూయిడ్స్, మేము చెప్పే ఫ్లూయిడ్స్ ఏంటంటే వాటర్, కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్, WHO ఫార్ములేటెడ్ ఓఆర్ఎస్ శాషే వాటర్, ఇవి మేము చెప్తాం. ఫ్రూట్ జ్యూసెస్ ఏంటంటే ఇట్స్ క్రష్డ్ ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ అండి. హై ఫ్రక్టోజ్ అండ్ షుగర్ కంటెంట్స్ ఉంటాయి. దట్ విల్ ఇంక్రీజ్ ద డయేరియా అండ్ ఇంక్రీజ్ ద గ్యాస్ట్రైటిస్ అండ్ వామిటింగ్. సో ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయాలి. స్టోర్ బ్రాడ్ జ్యూసెస్, ఎనీథింగ్ స్టోర్ బ్రాడ్ ప్యాక్డ్ టెట్రా ప్యాక్ జ్యూసెస్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ ఓఆర్ఎస్కి వచ్చేసరికి ORSL ఇలాంటి చాలా కామన్గా అమ్ముతూ ఉన్నారు ఇప్పుడు. వాటిలో ఏంటంటే ఎగ్జాక్ట్ WHO ఫార్ములా లేదు. సో ఎగ్జాక్ట్ WHO ఫార్ములా ఉన్న శాషెట్స్ ఉంటాయి, ORS శాషెట్స్, అవి తీసుకొని వాటర్లో కలిపి, అలాంటి వాటర్, ఎలక్ట్రాల్ వాటర్, ఇవి లిక్విడ్స్, మజ్జిగ ఇట్లాంటివి ఇవ్వచ్చు, బట్ నాట్ ఫ్రూట్ జ్యూసెస్. అన్నీ మనకే తెలుసు అనుకుంటాం తనులాగా, కానీ చాలా తెలియని విషయాలు, తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.